నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు. నాగర్ కర్నూల్ పోలీసుల దాడుల్లో 7 అరెస్ట్. నాలుగో తరగతి విద్యార్థికి ఆ కూడా రాదా? దమ్మాపేట ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆగ్రహం. ఇందిరమ్మ చీరలు మహిళలకు ఇవ్వరా? ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె కృష్ణ. ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చిదిద్దుతాం. బీచ్లు, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు ఫోకస్. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి పోలీసులు నకిలీ కరెన్సీ ముద్రించి చెలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో 7 అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 68,000 విలువైన నకిలీ 500 నోట్లు, HP కలర్ జీరాక్స్ యంత్రం, నోట్ల లెక్కింపు యంత్రం, ప్రత్యేక కాటన్, లినెన్ పేపర్లు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నకిలీ నోట్లు ముద్రించడము ప్రారంభించిన నిందితులు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన వ్యక్తుల సహకారంతో వాటిని వైన్ షాపులు, దాబాలు, కిరాణా దుకాణాలు, పెట్రోల్ బంకులలో చలామణి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతుంది. ఫోటో ఎగ్జాక్ట్ ఫస్ట్ నోట్ అదే కొంచెం మాసిపోతుంది రోజు ఉండకపోతే సార్. తేదీ 1/8/2026 రోజు సాయంత్రం మంగనూరు గ్రామానికి చెందినటువంటి రాగిస్వామి దుర్గా వైన్స్ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఏంటంటే ఈ మంగనూరు గ్రామానికి చెందినటువంటి గొల్ల కురుమూర్తి అనేటటువంటి వ్యక్తి ఒక 1000 రూపీస్ తీసుకొని వచ్చి కొన్ని బీర్లు తీసుకొని వెళ్ళిండు. వాటిని చెక్ చేస్తే అవి ఫేక్ కరెన్సీ ఉన్నాయి, దీని మీద విచారణ చేసి చర్య తీసుకోగలరని చెప్పేసి ఒక దరఖాస్తు ఇచ్చిండు. దాన్ని మీద మేము ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ కురుమూర్తి మీద మేము నిఘా పెట్టడం జరిగింది. కురుమూర్తి దగ్గర నిఘా పెట్టినప్పుడు కురుమూర్తి ఇంటికి ఈరోజు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేయడంలో భాగంగా సిఐ గారు, అదేవిధంగా మా బిజినపల్లి ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరినీ కూడా అక్కడికి పంపించి వాళ్ళని అప్రహెన్షన్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ దొంగ నోట్లను తయారు చేసేటటువంటి ముఠాగా మేము గుర్తించడం జరిగింది. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో ఈ వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి కలిదిండి నాగరాజు అని మీ సేవా సెంటర్ నడుపుతాడు. ఇతనికి ఈ నోట్లు తయారు చేయాలనేటటువంటి ఒక ఆలోచన వచ్చి అదే వెస్ట్ గోదావరి జిల్లాకు చెందినటువంటి శివ వెంకట ధర్మరాజు, అదేవిధంగా అశోక్ కుమార్, సతీష్ కుమార్ అనేటటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ 500 రూపీస్ నోట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ సేవా సెంటర్లో కానీ లేదా బ్యాంకులో కానీ 500 రూపీస్ నోట్స్ ఒక 50,000 రూపాయలు తీసుకొచ్చి వాటిని ఈ కలర్ ప్రింట్ అంటే జిరాక్స్ కలర్ ప్రింట్ ద్వారా జిరాక్స్ తీయటం. అంటే ఈ పేపర్లు జీ కాటన్ అనేటటువంటి పేపర్లు ఆన్లైన్లో తెప్పించి వీటి ద్వారా ఈ కలర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసి దాదాపు ఒక 2 లక్షల రూపాయల వరకు కూడా వాళ్ళు ప్రింట్ తీయడం జరిగింది. అక్కడ 2 లక్షల రూపాయల వరకు ప్రింట్ తీసినటువంటి అమౌంట్ని మన ఈ సత్య అని చెప్పేసి కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తికి ఒక 70,000, అదేవిధంగా పృథ్వీరాజ్కు ఒక 50,000, కురుమూర్తికి ఒక 10,000, ఈ వంగ నవీన్ గౌడ్కు ఒక 20,000, తర్వాత సతీష్ కుమార్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం పాకలగూడెం ప్రభుత్వ పాఠశాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే 4వ తరగతి విద్యార్థికి కనీసం ఆ కూడా రాయడం రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన ఇంత దారుణంగా ఉందా అంటూ ఉపాధ్యాయులను ప్రశ్నించిన ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. 4వ తరగతి చదివిండు, 5వ తరగతి వచ్చిండు. 4వ తరగతిలో కూడా వాడు కనీసం వాడికి ఏం చదువు లేదని చెప్పి ఏం చెప్తున్నట్టు మీరు చెప్పండి. దేనికి మనం ఉద్యోగం, దేనికి మనం ఇచ్చింది. పిల్లలకి ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు పాఠాలు చెప్పమని మనకు ఉద్యోగం వచ్చింది, చెప్పాలని మీరు పంపించిండు. కనీసం వాడికి ఆ అక్షరం కూడా వాడి ఇంతకు మీరు నేర్పలేకపోతుంది. అట్లా మన బడి పిల్లలకి చెప్పేది, అట్లా అదే మనం చేసేది. ఉపయోగం లేదు సార్, ఉద్యోగం ఉపయోగం లేదు సార్, వేస్ట్ సార్. నేను చెప్తాను దేనికి మనం, దానికా మనం ఉద్యోగం వచ్చింది, దానికా మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది. దేనికి చెప్పండి, దేనికి మనం కనీసం వాడు ఆ అక్షరం 5వ తరగతి చదువుతారు. కనీసం 2 years మీరు నిన్న కాక మొన్న వచ్చారంటే సరిగ్గా అనుకుంటా. ఒకవేళ ఆయనకి మీకు రిలేషన్ లేదు అనుకుంటా. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతారు. ఆ పిల్లవాడు కనీసం ఆ అక్షరం వాడు గుర్తుపట్టేస్తారు. మీరు ఏం నేర్చుకున్నటానికి ముందే 5వ తరగతిలో 4 పిల్లలు ఉన్నారు. 4 ఇందిరమ్మ చీరల పంపిణీపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2025 నవంబర్లో 1 కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు వాటిని పంపిణీ చేయలేదని ఆరోపించారు. కంటోన్మెంట్ లోని వర్క్ షాప్ లో నిల్వ ఉంచిన చీరలు ఎలుకలు పాలవుతున్నాయని, దీంతో ప్రజాధనం వృధా అవుతుందని విమర్శించారు. మహిళలు చీరలు వద్దంటున్నారా లేక ప్రభుత్వం కావాలనే పంపిణీ చేయడం లేదా అని ప్రశ్నించారు. పంచాల్సినవి పోయి ఇక్కడ పెట్టుకున్నదండి. ఎలుకలు కొట్టేస్తే ఎట్లా ఇవి? ఫోన్ కట్ కవర్లో ఎండకి ఇదైతే ఎలుకలు బయటికి రాగల. మహిళలకు పంచండి అని అంటే వర్క్ షాప్ లో పెట్టి వచ్చింది. తుప్పు పట్టుకున్నాయి. నవంబర్ 2025లో కాంగ్రెస్ ప్రభుత్వం 1 కోటి ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తామని రాష్ట్ర మహిళలకు అందరికి కూడా ప్రకటన చేశారు. ఇవాళ మనం ఉన్నది ఆగస్టు 2026లో. కంటోన్మెంట్ లో ఉన్న వేల మంది మహిళలకు ఇంద్రమ్మ చీరలు ఇవ్వలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో దసరా పండుగ రోజు, మరి దానికంటే ముందే బతుకమ్మ జరుపుకుంటున్న సందర్భంలో బతుకమ్మ చీరలను ఆనాడు రాష్ట్రంలో అందరు మహిళలకు పంపిణీ చేశారు. ఇవాళ ఇంద్రమ్మ చీరలు అని చెప్పి ఫస్ట్ ఏమో ఏం చేసిర్రు, కేవలం మహిళా గ్రూపులకే ఇస్తాం, మహిళలకు అందరికి ఇవ్వమని చెప్పారు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే కంటోన్మెంట్ లో మహిళలకు ఇవ్వకుండా నెలల నుంచి ఇవాళ ఎలుకలు కొట్టేసే విధంగా కంటోన్మెంట్ వర్క్ షాప్ లో వేల ఇంద్రమ్మ చీరలను తెచ్చి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడం జరిగింది. కొన్ని వేల చీరలు ఇక్కడ పెట్టేసిర్రు, ఎలుకలు కూడా కొట్టేస్తున్నాయి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనంతో మరి మహిళలకు ఇవ్వాల్సిన చీరలను ఇవాళ ఎందుకు ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టిరని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అడుగుతున్నాము. మహిళలు వద్దంటున్నారా? మహిళలు తీసుకుంటలేరా? లేదు మీరు పంపిణీ చేస్తలేరా? ఎందుకు పెట్టిరు వీటిని? కొన్ని నెలల నుంచి ఇక్కడ వర్క్ షాప్ లో పెట్టడానికి కారణం ఏంటిది? దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాయకుల, అధికారంలో ఉన్న వాళ్ళ, ఇక్కడున్న అధికారుల దేనికోసం ఇవాళ ఏం వేచి చూడడానికి ఇవాళ నెలల నుంచి మహిళలకు ఈ చీరలు ఇవ్వకుండా ప్రజాధనం వృధా అవుతూ ఎలుకలు కొట్టే విధంగా ఇవాళ వర్క్ షాప్ లో ఎందుకు పెట్టినరో ఇది నిజంగా షాకింగ్ అనిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, చేనేత రంగం, మౌలిక సదుపాయాల విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన వర్గం చేనేత కార్మికులేనని, చేనేతలకు టీడీపీతో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా గుంతలు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఈ అంశంపై అధికారులను నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. రోడ్లు, ఫోర్ట్లు, విమానాశ్రయాల అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. యువత శారీరక శ్రమ కంటే సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని బీచ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, చీరాల సమీపంలో చిన్న విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సూర్యలంక బీచ్ కు పెరుగుతున్న పర్యాటక రద్దీని దృష్టిలో ఉంచుకొని పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎక్కువ అభివృద్ధి పైన శ్రద్ధ పెడుతున్నాను. రోడ్లు బాగా ఉండాలి. ఒకప్పుడు అన్ని రోడ్లు గుంతలే. గుంతలు తవ్విన ప్రభుత్వాన్ని నాకు అప్పచెప్తే గుంటలన్నీ కూడా పూడ్చి ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేస్తున్నావునా కాదని అడుగుతున్నా. ఒక పక్క రోడ్లు, ఒక పక్క పోర్ట్లు, ఒక పక్క విమానాశ్రయాలు కూడా కట్టి ఎక్కడికక్కడ ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేస్తాం. ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం, ఇప్పుడు శారీరకంగా కాదు, తెలివితేటలతో కష్టపడితే సునాయాసంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తాం. అందుకని సూర్యలంక నుంచి చీరాల వరకు 15 కిలోమీటర్ల మేర ఒక బ్రహ్మాండమైన కారిడార్గా తయారు చేస్తాం. స్వదేశ్ దర్శన్ 2 కింద మొన్నే 97 కోట్లు వచ్చింది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈ బీచ్ల మీద ఫోకస్ చేసి అవసరమైతే మీ చీరాల పక్కనే ఒక చిన్న ఎయిర్పోర్ట్ కూడా కడితే ప్రపంచం అంతా మీ చీరాలకు వచ్చే పరిస్థితి రావాలి. సూర్యలంక, బాపట్ల, చీరాల ఈ బీచ్లు చూస్తే శనివారం వస్తే హైదరాబాద్ ఖాళీ అయిపోయి ఎక్కడికి వస్తారంటే సూర్యలంకకు వస్తారు. అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్పాను, మరో గోవా ఎక్కడో లేదు, అది చీరాల సూర్యలంక మధ్యలోనే ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం 3,706 కోట్లకు పైగా ఖర్చు చేశామని పేర్కొన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్న నేస్తం పథకాన్ని నిలిపివేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. చేనేత కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జగన్ తెలిపారు. మీ బిడ్డ హయాంలో నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల 3,706 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ 3,706 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఖర్చు చేశాము, ఎలా ఖర్చు చేశాము అన్నది మీ బిడ్డ ప్రభుత్వంలో అందరికీ తేట తెల్లంగానే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే మీ బిడ్డ బట్టలు నొక్కుతున్నాడు, నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే వెళ్ళిపోతా ఉంది. ఈ స్థాయిలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా ఒక లంచాలు ఎక్కడా లేకుండా, దళారీ వ్యవస్థ ఎక్కడా లేకుండా, వివక్షకు చోటు లేకుండా ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాన్ని, ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు అన్న మాట వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ దగ్గరున్న మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి.
మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి తీసుకెళ్ళి ఈ 58 నెలలుగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మీ బ్యాంకు ఖాతాలకు ఈ 58 నెలల్లో ఎంత డబ్బులు పడ్డాయి, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు ఎంత డబ్బులు పడ్డాయని ఒకసారి చూసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. తేడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇదే మీ బిడ్డ ప్రభుత్వంలో నేతన్న నేస్తమనే ఒక్క స్కీమ్ ద్వారా ఏకంగా 970 కోట్ల రూపాయలు, ఏకంగా 1,06,000 మందికి వర్తింపజేస్తూ ప్రతి సంవత్సరం ఆ నేతన్న నేస్తం మగ్గమున్న ప్రతి కుటుంబానికి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా, వాళ్ళు మన వాళ్ళు కాదా, మన పార్టీ వాళ్ళు కాదా, ఇవన్నీ ఎక్కడా చూడలేదు. అర్హత ఉంటే చాలు ఆ ప్రతి కుటుంబాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తూ తోడుగా ఉంటూ ఆదుకుంటూ వస్తా ఉన్నాం. ఏకంగా ఈ 1,06,000 మంది కుటుంబాలకు ఈ ఒక్క నేతన్న నేస్తం అనే పథకం ద్వారానే 970 కోట్ల రూపాయలు ఈ ఒక్క నేతన్న నేస్తం అనే ఒక్క పథకం ద్వారా ఇచ్చాం. విజయవాడలో గిరిజనులు భారీ నిరసనకు దిగారు. మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు కామర్తి రాజా తమతో నెలల తరబడి పెట్రోల్ బంకుల్లో పనులు చేయించుకొని సుమారు 1.5 కోట్ల కూలీ బకాయిలు చెల్లించకుండా మోసం చేశారని బాధితులు ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రి కొల్లు రవీంద్ర దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును కనకదుర్గమ్మ అమ్మవారికి వినిపించేందుకు ర్యాలీగా వెళ్తూ ఉండగా ఇబ్రహీంపట్నం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టి తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర దగ్గర విజయవాడ బాప్టిస్ట్ నగర్ లో వైసీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి వ్యవహారంలో మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేతలు కార్యకర్తలు దీక్ష కొనసాగిస్తూ ఉండగా టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని దీక్షా శిబిరం వైపు దూసుకొస్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు జై జగన్, లోకేష్ రాజీనామా చేయాలి అంటూ నినాదాలు చేశారు. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మాన్యం జిల్లాలోని కుంతేసు ఎంపీపీ ప్రాథమిక మోడల్ పాఠశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని,
కొందరు మద్యం సేవించి పాఠశాలలకు వస్తున్నారని ఆరోపిస్తూ పాఠశాలకు తాళం వేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కొత్త ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఇది పరిష్కారం చేసి రేపటి నుంచి ఈ టీచర్ని మార్చి కొత్తగా మన టీచర్ని ఇక్కడ నియమించాలనేది నేను కోరుకుంటున్నాను. ఇది మాత్రం నిజంగా చెప్తున్నాము. దీనితో అనేది ప్రారంభం మాత్రమే, ముగింపు ఎప్పుడు కూడా కాదు. ఇది ప్రారంభిస్తున్నాము, శేషం వరకు ముగించిన వరకు కూడా మా కొంత గ్రామం నుంచి పోరాడి మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎంతైనా త్యాగం చేస్తామనేది సభాముఖంగా కూడా మిమ్మల్ని కోరుతున్నాము. ఎందుకంటే మీకు తెలుసు ఈ పరిస్థితి ఏజెన్సీ ప్రాంతం ఇంత పట్టుదల మీద ఇంత బాధ మీద కూర్చున్నారంటే అది వచ్చిన పెద్దలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ పరిస్థితి మాకు రాలేదు, ఇన్ని బాధ రాలేదు. కానీ మాకొద్దు 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 తొలగించాలి 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 మాకొద్దు 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 చెయ్యాలి చెయ్యాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు, నాగర్ కర్నూల్ పోలీసుల దాడుల్లో 7 అరెస్ట్. నాలుగో తరగతి విద్యార్థికి ఆ కూడా రాదా? దమ్మాపేట ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆగ్రహం. ఇందిరమ్మ చీరలు మహిళలకు ఇవ్వరా? ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్. ఏపీని లాజిస్టిక్ హబ్ గా మార్చిదిద్దుతాం. బీచ్లు, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు ఫోకస్. మరో బులెటిన్ తో మళ్ళీ మేము ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.